ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో మనకు ఆర్పిఎఫ్లో 4660 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుందాం. సో ఆల్ ఇండియా జాబ్స్ అనమాట, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సో అన్ని రాష్ట్రాల వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట, మేల్ అండ్ ఫీమేల్స్. అయితే కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో నచ్చి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నమాట. సో దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ సంబంధించి మనకు మొత్తం 4660 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ అయితే రిక్రూట్మెంట్ బోర్డు అయితే కంప్లీట్గా సో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ రోజు నుంచి మనకు మే 14వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే సో అవకాశం కల్పించడం జరిగిందనమాట. సో రాత పరీక్ష, అలాగే శారీరక దేహదారుఢ్య వైద్య పరీక్షలు తదితర పరీక్షల ఆధారంగా ఉద్యోగానికి సంబంధించి ఎంపిక అయితే చేయడం జరుగుతుందన్నమాట. అయితే మనకు కంప్లీట్గా సో మనకు ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు చూసుకుంటే మనకు సో ఎక్కడెక్కడ ఏ ఏరియాలో మనకు పోస్టింగ్ ఉంటుందంటే అహ్మదాబాద్, అలాగే అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబాయి, అలాగే ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్. సో ఇక్కడ మనకైతే కంప్లీట్గా జాబ్స్ అయితే పోస్టింగ్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు కానిస్టేబుల్ సంబంధించి 4208 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి 452 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం పోస్టులు మనకు 4660 పోస్టులు. అర్హత వచ్చేసి కానిస్టేబుల్ పోస్టులకు 10వ తరగతి పాస్ అయితే చాలు. ఎస్ఐ ఉద్యోగాలకు డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. సో వాటికి సంబంధించి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలన్నమాట. దానికి సంబంధించి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి వయోపరిమితి వచ్చేసి 1/7/2024 నాటికి కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 1/7/2024 నాటికి 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్ఐ పోస్టులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలంటూ కూడా చూసుకోవచ్చు. ప్రారంభ వేతనం వచ్చేసి మనకు నెలకు ఎస్ఐ పోస్టులకు 35,400, కానిస్టేబుల్ పోస్టులకు 21,700 ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితర ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. దరఖాస్తు విధానం వచ్చేసి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. అయితే దరఖాస్తు ఫీజు వచ్చేసి ఎస్టీ, ఎస్సీ, మాజీ సైనిక ఉద్యోగులకు, మహిళలకు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు 250 రూపాయలు, ఇతరులకు 500 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అయితే మీరు ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి దరఖాస్తు ప్రారంభం వచ్చేసి ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో మే 14వ తేదీ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి నేను నోటిఫికేషన్ అండ్ వెబ్సైట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదువుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మేల్ అండ్ ఫీమేల్స్ ఆల్ ఓవర్ ఇండియా అన్నమాట. సో మనకు ఇండియా వైజ్గా కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు, అలాగే ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మనకు కంప్లీట్గా అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏ రాష్ట్రాల వారైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇదనమాట. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్క వీడియోని అయితే సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.